టాలీవుడ్ లో టాప్ స్టార్ గా కొనసాగుతున్న రామ్ చరణ్ పేరు చెప్పగానే భారీ అభిమాన గణం గుర్తుకొస్తూ ఉంటుంది. అలాగే కన్నడ ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన యష్ కు దేశ వ్యాప్తంగా కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఈ ఇద్దరు హీరోలను చూస్తే ఒకేలా ఉంటారన్న కమెంట్లు కూడా తరచుగా వినిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా గడ్డం లుక్ లో ఉన్నప్పుడు వీరిద్దరూ ఒకేలా కనిపిస్తారని అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉంటారు. ఇటీవల ఇదే పోలిక మరోసారి ఆసక్తికరంగా మారింది. రామ్ చరణ్ ఒక పబ్లిక్ ప్లేస్ లో కారులో కనిపించగా అక్కడ ఉన్న కొంతమంది అభిమానులు ఆయన్ను యష్ అని పొరపాటుగా అనుకున్నారు. వెంటనే యష్ యష్ అంటూ అరవడం మొదలు పెట్టారు. కొద్దిసేపటికి అది రామ్ చరణ్ అని తెలుసుకుని నవ్వుకున్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ గందరగోళానికి ప్రధాన కారణం ఇద్దరి ప్రస్తుత లుక్ అన్నమాట. ప్రస్తుతం రామ్ చరణ్ తన కొత్త సినిమా పెద్ది షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో ఆయన గడ్డంతో రఫ్ లుక్ లో కనిపిస్తూ ఉన్నారు. మరోవైపు యష్ కూడా తన కొత్త చిత్రం టాక్సిక్ కోసం దాదాపుగా అదే తరహా గడ్డం లుక్ ను కొనసాగిస్తూ ఉన్నారు. అందుకే వీడియోలు ఫోటోల్లో ఇద్దరిని గుర్తించడం కొందరికి కష్టంగా మారుతూ ఉంది. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ రెండు సినిమాలు 2026 మార్చిలో విడుదలయ్యే అవకాశం ఉందని టాక్. ఇది తెలిసిన వెంటనే సోషల్ మీడియాలో సరదా కమెంట్లు అయితే మొదలయ్యాయి. పెద్ది లేదా టాక్సిక్ లో ఏదో ఒకటి వాయిదా వేయాలి, లేకపోతే థియేటర్ల దగ్గర ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అవుతారు అంటూ ఫ్యాన్స్ అయితే జోకులు పేల్చుతూ ఉన్నారు. అయితే ఈ పోలికను అభిమానులు చాలా స్పోర్టివ్ గా తీసుకుంటూ ఉన్నారు. ఎవరి స్టార్డమ్ వారికి ప్రత్యేకమే అని చాలా మంది అంటూ ఉన్నారు. రామ్ చరణ్ అయినా యష్ అయినా ఇద్దరు తమ తమ స్టైల్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో 2026 మార్చిలో ఈ రెండు సినిమాల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు.